దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, నిన్నొచ్చిన నా దగ్గర నుంచి అందరి గురించి ఎప్పుడు ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడతారు. అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి. ఇందాక అనిల్ అన్న అన్నట్టు ఎవ్రీ ఫ్రైడే సార్ అబ్బా ఎవరిదన్నా సినిమా పోయిందంటే అబ్బా బాగాలేదంటమ్మా, బాగా ఆడింటే బాగుండు, ఎవరిదన్నా బాగుందంటే మాత్రం ఫోన్ చేసి సినిమా చాలా బాగుందంట కదా అని చెప్పి చాలా కంగ్రాచులేషన్స్ చెప్పడం. పర్టికులర్లీ నాకు షూటింగ్ జరిగేటప్పుడు చాలా చెప్పారనమాట. అమ్మ ఇక్కడ అప్పుడే రాజావారి రాణి గారు ఏదో బాగా ఆడుతుంది సినిమా, ఓటీటీలు అందరూ చాలా మంచి హిట్ అయింది. ఆయన అమ్మ ఇక్కడ హిట్లు అవన్నీ ఏముండవు అమ్మ, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, చాలా డిసిప్లిన్. హిట్లు అన్నీ వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ నువ్వు ఎలా ఉన్నావు, ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సార్ మీ మాటలు ఎప్పుడు విన్నాను, వీలైనంత జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ పరిచయం నాకు చాలా నేర్పింది. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈరోజు సాయి కుమార్ గారు పిలిస్తే ఎవరైనా రావడానికి కారణం ఏంటంటే సార్ అంత మంచితనం, అందరూ మంచి కోరుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ సార్. ఆది అన్న, ప్రేమ కావాలి. నాకు తెలుసు, నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఎప్పుడో ఉన్నాను. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అప్పుడు అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు కదా, అప్పుడు ఆ అన్న పాటలే మొత్తం డ్యాన్స్ చేసేది. అది ఫేర్వెల్ కానీ ఫ్రెషర్స్ పార్టీ కానీ అందరూ, నాకు తెలిసి ఆ సినిమాలో పాట డ్యాన్స్ అయిన కాలేజ్ అంటూ ఉంటుంది అనుకుంటా, అందరూ వేశారు ఆ పాటలకి డ్యాన్స్. అండ్ నాకు 2011 కదన్నా సినిమా, యా ఆల్మోస్ట్ 14 years అయిపోయింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, అంటే హిట్లు కొట్టడం ఒక ఎత్తు అయితే అన్ని దాటుకొని నిలబడడం కూడా ఒక ఎత్తు. అన్న 14 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూ సినిమా చేస్తూ ఉండడం అన్నది చాలా అంటే చాలా పెద్ద విషయం. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. మోర్ దెన్ ఎనీథింగ్, ఈరోజు నేను కంటిన్యూస్గా 1 month నుంచి నేను సాయి గారితో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు అన్న సార్ అన్నకు పడాలి, హిట్ పడాలి, బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. నాకు తెలిసిన మీడియా వారైతే ఏంటి, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని సినిమా అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అన్నా చాలా అందరూ, ఇట్స్ వెరీ రేర్, ఈసారి అందరూ నీకు చాలా పెద్ద హిట్ పడాలని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటున్నారు అది అన్న. అండ్ ఐఎమ్ షూర్ మీ కంటెంట్లో అంత దమ్ము ఉంది. రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఆది అన్నకి ఖచ్చితంగా హిట్ పడబోతుంది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఆది అన్న నుంచి వచ్చే సినిమా ఈసారి చాలా బాగుంటుంది, మీరు అందరూ చూస్తారు, థియేటర్లో ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారు. December 25th శంబాలాకి తప్పకుండా వెళ్ళండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. అండ్ యా ఆది అన్నతో పరిచయం చెప్తున్నాను కదా, నాకు అసలు ఇక్కడ గెస్ట్ ఇది అన్నీ ఏం కాదండి, ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. అమ్మగారు అక్కడే ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాను, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అన్న అంటే తన డిసిప్లిన్ కానీ తను ఉండే విధానం కానీ చాలా బాగా నచ్చుతుంది. నీకు చాలా పెద్ద హిట్ పడాలి అది అన్న, ఖచ్చితంగా పడుతుంది. అండ్ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. యా December 25th మిస్ అవ్వద్దండి, శంబాలకి వెళ్ళండి. అలాగే సుమా గారు ఉన్నారు, మోగ్లీ 2nd week జాయిన్ అయింది అనుకోండి, కంగ్రాచులేషన్స్ అండి. అలాగే అండ్ అదే December 25th రిలీజ్ అవ్వబోతున్న అన్ని సినిమాలకి ఆల్ ద బెస్ట్ అండి. మన రోషన్ గారు ఛాంపియన్